నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే విశాఖలో ఆల్ తెలుగు ప్రజా పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కటికల శివభాగ్యారావు విశాఖలో ఘనంగా ప్రారంభించారు అనంతరం విశాఖలోని స్నేహ టీవీ ప్రధాన కార్యాలయంలో ఆల్ తెలుగు ప్రజా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది రానున్న కాలంలో ఏపీ రాజకీయాలలో తమ కొత్త పార్టీ అధికారం చేపట్టాలని ఆ మేరకు పార్టీని గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఏటీపీపీ రాష్ట్ర నాయకులు పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వర్ధిల్లాలి ఆల్ తెలుగు ప్రజా పార్టీ వర్ధిల్లాలి ఆల్ తెలుగు ప్రజా పార్టీ వర్ధిల్లాలి ఆల్ తెలుగు ప్రజా పార్టీ జై భీమ్ జై భీమ్ ఆలోచన విధానమే ఈ దేశానికి అంబేద్కర్ ఆలోచన విధానం సో విజయానికి నాంది కావాలి ఆఫీసు. సో విష్ ఆల్ ది బెస్ట్. వైసీపీ దుర్మార్గపు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రజలు పార్టీని గెలిపించాలని కోరారు టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినప్పుడే రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉందని అన్నారు అనంతరం కొత్తపేటకు చెందిన పలువురు వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి బండారు సత్యానందరావు అనంతకుమారిలు ఆహ్వానించారు సర్వనాశనమైంది అన్ని రంగాల్లో కుదేలయ్యాయి ప్రజలందరూ కూడా బయటకు చెప్పుకోలేనటువంటి అనేక ఇబ్బందుల్లో ఉన్నారు ఈ సమస్యలకు పరిష్కారం తిరిగి రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెట్టాలన్నా రాష్ట్ర సంక్షేమం ప్రజలకి అందాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం దానిని గుర్తించే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అర్థం చేసుకుని చంద్రబాబు నాయుడుతో నేను కలిసి ఇరువురు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి యొక్క చరణించి వైసీపీ విముక్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని భావించి కలిసి ముందుకు రావడం జరిగింది దీన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలి ప్రజలందరూ సహకరించాలి చైతన్యవంతులై కదలాలని కడప జిల్లా కడప పట్టణంలో డీఎంకే విద్యార్థి యువజన విభాగం అధ్యక్షుడు వి సుబ్బారాయుడు మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు సమ్మె బాట పడితే వారికి నువ్వు చేసే న్యాయం ఇదేనా ఓ ముఖ్యమంత్రి అంటూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక కర్షక వర్గాల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దారుణంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా ప్రభుత్వం మొండి వైఖరి వీడి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు మీడియా ముందుకు రావడానికి కారణం ఏమంటే ఈరోజు కార్మికులు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నందువల్ల ఈ చెత్తలు ఏ విధంగా పోయిపోయినాయంటే ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు ఇలాగే స్ట్రైక్ జరిగితే ఇలాగే ధర్నాలు వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నా స్ట్రైక్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలో అదేవిధంగా వాళ్ళని న్యాయమైన నిజమైన డిమాండ్లు పరిష్కరించి ఈ చెత్తను ఎత్తించి ప్రజలకు ఇంకా స్మెల్ పెరిగిపోయినదంటే రాని రోగాలు వస్తాయి దోమలు పెరుగుతాయి దోమల కోసము మనము వాళ్ళ నిజమైన డిమాండ్స్ పరిష్కరించి ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఎలాంటి వాళ్ళకు పూచికత్తులు లేకుండా మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని కాలాపన చేయకుండా
ప్రజల కోసం, ప్రజల డిమాండ్ కోసం వాళ్ళ సమస్యలు పరిష్కరించి కడప జిల్లా కడప పట్టణంలో బాలోత్సవం పిల్లల ప్రథమ పండుగ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. అంతరించిపోతున్న చెక్క భజన జానపద గేయాలను రాయలసీమ కళలకు జీవం అంతరించిపోతున్న చెక్క భజన జానపద గేయాలను రాయలసీమ కళలకు జీవం పోయండని పిలుపునిచ్చారు. సమాజానికి అందాన్ని, ఆనందాన్ని, ఉత్సాహానికి, ఉత్తేజానికి చెక్క భజన, కోలాటం, జానపద గేయాలు తెప్పిస్తాయని వారు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ గాంధీనగర్ స్కూల్ విద్యార్థులతో చెక్క భజనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ చెక్క భజన గురువు ప్రసాద్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాల ఉత్సవం కమిటీ సభ్యులు అధ్యక్షులు జి గోపాల్, విశ్రాంతి డిప్యూటీ డైరెక్టర్ ఉపాధ్యక్షులు డాక్టర్ సి ఓబులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే ద్వారంపూడి కామెంట్స్ చేశారు. కాకినాడ నుంచి తనపై పోటీ చేయమని గతంలో పవన్ కి సవాలు చేశారని ఆయన గుర్తు చేశారు. కనీసం గ్లాస్ గుర్తు అయినా తన మీద పోటీకి పెట్టమని కోరుతున్నానని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ఎన్ని రివ్యూలు చేస్తున్నా కూడా ఆయనను ఓడిస్తానని పేర్కొన్నారు. తన మీద గాజు గ్లాస్ మాత్రమే పోటీకి నిలుస్తుందని వారు తెలిపారు. అలా లేకపోతే గతంలో పవన్ చేసిన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఎద్దేవా చేశారు. పాత్రికేయుల మిత్రులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొన్న ముఖ్యమంత్రి గారి పర్యటన అయిన తర్వాత మాజీ ఎమ్మెల్యే కొండబాబు గారు టిక్కెట్ రాదేమో భయంతో అధిష్టానాన్ని అధిష్టానం దగ్గర మెప్పు పొందడం కోసం ఏదేదో వాగాడు. దాన్ని నేను కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. సీఎం గారు ఏదైతే అవినీతి లేదో కాకినాడలో దాని గురించి, అభివృద్ధి ఏదైతే ఉందో దాని గురించి, సంక్షేమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమం ఉందో దాని గురించి, ఇవన్నీ కూడా వేదిక మీద ప్రస్తావించి కాకినాడ పట్టణంలో అన్నీ డెవలప్ చేయగలిగాం. ఇంకా కాకినాడ పట్టణం ఏం కావాలందే దాని గురించి కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీని మరలా నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి నాకు ఒక 2-3 మళ్ళీ చెప్పడం జరిగింది. అందులో ప్రధానమైంది అంటాడు, అభివృద్ధి మీద చర్చకొస్తావా? నేను 2 సార్లు ఛాలెంజ్ చేశాను, నువ్వు రాలేదంటాడు. నువ్వు నాతో ఛాలెంజ్ చేసి ఒకవేళ నేను వస్తే నీ మైలేజ్ పెరుగుద్ది. నీ మైలేజ్ పెరగడం నేను ఎందుకు ఒప్పుకుంటాను? నువ్వు అభివృద్ధి చేయలేదని అన్నారు కాబట్టే ప్రజల్ని 2019లో ఓడించారు. 2019 నేను ప్రజలు ఓడించడానికి కారణం ఏంటంటే నీ అవినీతి వల్ల. నీ యొక్క కాకినాడ పట్టణంలో అభివృద్ధి లేదు కాబట్టి నిన్ను ప్రజలు ఓడించి నన్ను గెలిపించారు. అభివృద్ధి కోసం ఛాలెంజ్ అంటున్నావు కదా, నేనేం అవసరం లేదు నీకు ఛాలెంజ్ చేయడానికి, నేనే డిస్కస్ చేయడానికి నీకు అవసరం లేదు. నీలాంటి జ్ఞానం లేని వాడితో మాట్లాడటం నాకు ఇష్టం లేదు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ కాకినాడ నియోజకవర్గంలో 43 డివిజన్లు ఉన్నాయి. 43 డివిజన్కి సంబంధించిన ప్రతినిధులు అందరూ వచ్చారు. ఇందులో ఎక్స్ కార్పొరేటర్లు ఉన్నారు, ఒకసారి నెగ్గిన ఉన్నారు, 2 సార్లు నెగ్గిన ఉన్నారు, 3 సార్లు నెగ్గిన ఉన్నారు. వాళ్ళ వార్డుల్లో ఏ అభివృద్ధి జరిగింది 2019 నుంచి ఈ రోజు వరకు, ఏ సంక్షేమం జరిగింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నీ చెప్తాం. ప్రతి క్లిప్పింగ్ నీకు పంపుతాను. నువ్వు ప్రిపేర్ అవ్వు. నువ్వు వచ్చినా పర్లేదు, నీ తొత్తులు వచ్చినా పర్లేదు. ప్రతి వార్డులోనూ ఆ వార్డుకి సంబంధించిన లీడర్లతోటే నువ్వు డిస్కస్ పెడతాను. మా వాళ్ళు చాలు నీతో మాట్లాడడానికి. ధైర్యంగా అందరూ ధైర్యంగా ఉన్నారు. అభివృద్ధి చేయగలిగాం కాబట్టి అందరూ ధైర్యంగా ఉండి ఈరోజు ఈ ప్రెస్ మీట్కి 43 డివిజన్ల నుంచి కూడా విత్ ఇన్ షార్ట్ టైంలో 43 డివిజన్ నుంచి ప్రతినిధులు వచ్చారు. అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ ఎక్స్ కార్పొరేటర్ వచ్చారు. ప్రజాపాలన నేటితో ముగియనుంది. కూసుమంచి మండలంలో 20,000కు పైచికలు అప్లికేషన్లను మండల కార్యాలయంలో 30 మంది సిబ్బందితో డేటా ఎంట్రీ చేయిస్తున్నామని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్.
డిసెంబర్ 28 నుంచి ప్రజాపాలన అప్లికేషన్ కొనసాగుతుంది. అయితే నేటితోనే ముగియనుంది. అయితే ఈ నేపథ్యంలో కూసుమంచి మండలానికి సంబంధించి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, అదేవిధంగా డేటా ఎంట్రీ జరుగుతుందా లేదా అనేది మన అధికారైనటువంటి మేడం గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఇప్పటివరకు కూసుమంచి మండలానికి సంబంధించి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయంటారు? మనకి కూసుమంచిలో మొత్తం 41 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ పాటికి 40 అయిపోయాయి. ఇంకా మధ్యాహ్నం సెషన్లో ఒక గ్రామ పంచాయతీ ఉంది. ఈ రోజుతో 41 గ్రామ పంచాయతీలు కూడా అయిపోతాయి. ఇప్పటి వరకు 22,000 అప్లికేషన్స్ వచ్చాయి. ఇప్పుడు డేటా ఎంట్రీ 30 మంది ఆపరేటర్లతో చేపిస్తున్నాము. మండల ఎంపీడీఓ ఆఫీస్లోను మరి ఐకేపీ మీటింగ్ హాల్లో కూడా 30 మంది ఆపరేటర్లతో డేటా ఎంట్రీ కొనసాగుతుంది. డిసెంబర్ 28 నుంచి 2023 ప్రజాపాలన కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి ముగియనుంది. అయితే దీనికి సంబంధించి కూసుమంచి మండలానికి సంబంధించి ఎన్ని గ్రామ సభలు జరిగాయి, అదేవిధంగా ఎప్పుడు డేటా ఎంట్రీ జరగబోతుందంటే అధికారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పటి వరకు ఎన్ని గ్రామ సభలు జరిగాయి, ప్రజాపాలన ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయంటారు? ఇప్పటివరకు కూసుమంచి మండలం నందు 40 గ్రామ సభలు జరిగినాయి. 40 గ్రామ సభలకు గాను ఇప్పుడు 22,000 అప్లికేషన్లు దరఖాస్తులు సేకరించడం జరిగింది. ఇంకొక ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇంకా రావాల్సి ఉన్నది. ఈరోజు సాయంత్రం ఆ డేటా ఎంట్రీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వచ్చినంత వరకు కూడా అంటే డేటా ఎంట్రీకి సంబంధించి ఎంతమంది ఎంప్లాయీస్ డేటా ఎంట్రీ చేయబోతున్నారు, అదేవిధంగా మీకు స్పెషల్ ఆఫీసర్స్ ఎంతమంది అబ్జర్వర్గా ఉన్నారంటారు? డేటా ఎంట్రీ కోసం 30 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లని తీసుకోవడం జరిగింది. వాళ్ళని 3 టీంలు ఏర్పాటు చేసి ముగ్గురికి 3 టీంలు నుండి దరఖాస్తు అప్లికేషన్లో డేటా ఎంట్రీ చేయడం జరుగుతుంది. డేటా ఎంట్రీ టైం లిమిట్ అంటే ఎప్పటి వరకు ఉందంటారు సార్? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతుంది డేటా ఎంట్రీ? డేటా ఎంట్రీ 17th వరకు కల్లా కంప్లీట్ కావాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం. డేటా ఎంట్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది? గవర్నమెంట్ ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ దాని ప్రకారం చేసుకుంటూ పోవడం జరుగుతుంది. అంటే ఫ్యామిలీకి సంబంధించి అన్ని ఆధార్ కార్డు అదేవిధంగా అప్లికేషన్స్తో పాటు డేటా ఎంట్రీ చేస్తుంటారా, లేకపోతే మిగతా రేషన్ కార్డు కూడా సపరేట్ డేటా ఎంట్రీ చేస్తున్నారా? అభయాసం గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు డేటా ఎంట్రీ కొనసాగుతుంది. మొత్తమే చూసుకున్నట్టయితే అభయాస్తం అయితే డేటా ఎంట్రీ కొనసాగుతుందంటారు. అదేవిధంగా ఈ నెల 17వ తారీఖు వరకు మాత్రం కంప్లీట్ చేస్తారో ఆ తర్వాత ఫర్దర్ ప్రాసెస్కి సంబంధించి గవర్నమెంట్ అయితే ఏదైతే ఇంట్రడక్షన్ ఇస్తుందో ఆ తర్వాతకి ముందుకెళ్ళే అవకాశం ఉందని అధికారి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీధర్, ఖమ్మం జిల్లా కూసుమంచిలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన పాలేరు నియోజకవర్గ క్యాంపు కార్యాలయ ప్రవేశ పూజలు నిర్వహించారు. మంత్రి పొంగులేటి, క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, ముఖ్య నాయకులు ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. అంతా విజయవంతం కావాలని ఈ సందర్భంగా వారు మొక్కుకున్నారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి కార్యాలయంలోకి ప్రవేశించారు. మంత్రి పొంగులేటి నేతృత్వంలో ప్రజలందరికీ సుపరిపాలన అందించాలనే ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని దయాకర్ రెడ్డి ఆకాంక్షించారు. పాలేరు నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాలేరు నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో ఆర్భాటంగా పాలేరు నియోజకవర్గ క్యాంపు ఎమ్మెల్యే మరియు మంత్రి గారి క్యాంపు కార్యాలయం ఈరోజు కూసుమంచిలో మంచి రోజని ప్రారంభించుకోవడం జరిగింది. రేపటి నుంచి ప్రభుత్వ సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలు ఇక్కడ నుంచి మా క్యాంప్ ఆఫీస్ తరఫున పాలేరు నియోజకవర్గం సంబంధించి ఇక్కడ నుంచే రన్ చేయడం జరుగుతుంది. అన్ని శాఖల అధికారులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. మంత్రి గారి పిఏ గారు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. పాలేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ సేవలను ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. మళ్ళా పొంగులేటి గారు 10వ తారీఖున వచ్చేది ఉంది. ఆ రోజు ఇంకా పెద్ద ఎత్తున వేలాది మందితో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. థ్యాంక్ యూ. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. దండేపల్లి మండలం తానిమడుగు గ్రామ సమీపంలో కడెం కాలువలోకి గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా యాసంగి పంట కోసం సాగునీటికి ప్రత్యేక పూజలు నిర్వహించి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుండి మే 17 వరకు గూడెం లిఫ్ట్ ద్వారా సాగునీటిని అందిస్తామని, దండేపల్లి, లక్సెటిపేట, హాజీపూర్ మండలాల్లోని ఆయకట్టు రైతుల సమన్వయంతో వ్యవహరించి నీటిని పొదుపుగా వాడుకోవాలని వారు సూచించారు. అలాగే రాబోయే యాసంగి వరి పంటను కేవలం ఐకేపీ మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
కొనుగోలు కేంద్రాల ద్వారా మాత్రమే కొనుగోలు చేస్తామని అన్నారు. ప్రజలెవ్వరికీ ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఆయన తెలిపారు. కాకపోతే మరొకసారి ప్రత్యేక ఇంజనీర్ల టీం చెప్తున్నా, కొంచెం మనం మొదలుపెట్టి చాలా కష్టపడి కార్యక్రమం మొదలుపెట్టాం. దీన్ని చివరి వరకు పంట లాస్ట్ వరకు తీసుకుపోయి ప్రయత్నం చేయండి. మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, మే 15 వరకు ఇబ్బంది లేదని చెప్పి. మాకు మే 15 అవసరం లేదు, ఏప్రిల్ 15 నుంచి 20 లోపల, మ్యాక్సిమం ఏప్రిల్ ఎండింగ్ లోపల పోతారని అయిపోతే ఏప్రిల్ వరకు లాస్ట్ చివరి చూసుకుంటూ చేయండి. 138 డేస్ అది మెయింటైన్ చేయండి. 138 కట్టుబడినాం. ఇవాళ కూడా చెప్తాను మళ్ళీ మీ అందరికీ, ఇంకొక సంవత్సరంలో కష్టపడదాం. ఆ తర్వాత ఏదైతే బ్యారేజ్ తీసుకొస్తారో మాట్లాడడం జరిగింది, ఇంజనీర్లు కూడా చెప్పినాం. ఈ కొంచెం ఒక నెక్స్ట్ 15 రోజులు పోయి ప్లేస్ చూసి సెలెక్ట్ చేయమని చెప్పి 3 నుంచి 4 టీమ్స్ బ్యారేజ్ తెచ్చుకుంటే మనకున్న సమస్యలకు ఈ నీళ్ళ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఖచ్చితంగా 2 పంటలు కాదు, మీరు ఒప్పుకుంటే 3 పంటలు చేస్తే 4 టీమ్స్ నీళ్ళున్నాయాడ. ఏదైతే గోదావరి ప్రాంతాలు ఉన్న 12 గ్రామాలు మన కాన్స్టిట్యున్సీ, ఒక 6 నుంచి 7 గ్రామాలు ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ జన్నార మండలం ఉన్నాయి. ఈ 19 గ్రామాలకు గోదావరి నీళ్ళు కావడం ఎంపికలు చూస్తారు. వాళ్ళకి సుక్క నీళ్ళు రావు, ఒక్క ఇంచు కూడా తర్వాత వాళ్ళకి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఎన్నికలమని చెప్పిన దానికి కట్టుబడినాం. ఈ యొక్క రెండు పంటలు ఇచ్చిపెట్టడం 3 పంటల లోపల అది మొదలుపెట్టి తీసుకొస్తాం. ఖచ్చితంగా ఇవన్నీ 20 అవసరం అంతా సంవత్సరం 2 చేస్తాం. కలెక్టర్ గారు కూడా బాగా సహకరిస్తారు. మా నియోజకవర్గం చాలా అన్యాయం జరిగింది. మా నియోజకవర్గానికి ఈ ఏదైతే డిఎం చెప్తుందో, మా నియోజకవర్గానికి వీ షుడ్ గెట్ 24.5% ఆఫ్ ద టోటల్ సింగరేణి ఫండ్స్, which amounts to around 440 crores rupees. Last 3 years, everybody they have taken away. Most of the money is taken by Suman also. Now I want to take all the money, whatever they accumulated. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కొత్త చట్టం ప్రకారం హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు ప్రమాదం బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కొత్త చట్టం ప్రకారం హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు ప్రమాదం గురించి తెలియజేయకుండా సంఘటనా స్థలం నుండి తప్పించుకుంటే అతనికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించారని కేంద్రం కొత్త చట్టం అమలు చేయడం తెలిసిందే. హిట్ అండ్ రన్ కేసులపై కొత్త చట్టానికి వ్యతిరేకంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలోని వివిధ ప్రాంతాల్లో లారీ డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి లారీ డ్రైవర్ల నిరసన కారణంగా చాలా చోట్ల బొగ్గు కొరత ఏర్పడుతుందని సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సమ్మె నిరసనకు మద్దతుగా ఐఎన్టీయూసీ జాతీయ కార్మిక సంఘం నాయకులు జగన్ ప్రసాద్ లారీ డ్రైవర్లకు మద్దతు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో లారీ డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ అమెండ్ చేసి హిట్ అండ్ రన్ అనే యాక్ట్ తీసుకొచ్చి ఆ యాక్ట్లో పొరపాటునో గ్రహపాటునో ఏదైనా లారీ డ్రైవర్ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి చనిపోతే ఆయన పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేసే లోపలనే హిట్ అండ్ రన్ కేసు పెట్టి 7 లక్షల రూపాయల ఫైను, 10 సంవత్సరాల జైలు. ఇది చాలా చీకటి చట్టం. ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే అక్కడే డ్రైవర్ ఉండిపోతే ప్రజలు మాబ్ జాయిన్ అయ్యి ఆ లారీని కాలబెట్టి ఆ డ్రైవర్ని చంపితే కార్యక్రమం ఏందో మీకు తెలవాలి. కేంద్రంలో ఒక మంత్రి కొడుకు రైతులు ఉద్యమం చేస్తుంటే ఆ రైతులు ఉద్యమకారుల మీద కారెక్కించి చంపితే కేసులు ఉండవు, పోలీసుల మీద కేసు పెడతారు. బీదవాళ్ళు లారీ డ్రైవర్ చేస్తే 7 లక్షల రూపాయల ఫైను, 10 సంవత్సరాలు చేయాలంటే చీకటి చట్టం. హుస్నాబాద్ లో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తవుతుందని ఆయన అన్నారు. శాసనసభ్యునిగా 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారని వారు గుర్తు చేశారు. గ్యారంటీలు అన్ని అమలు చేయాలని చర్చ జరిగినట్లు ఆయన తెలిపారు. పథకాల అమలుకు అర్హులు ఏంటి అనే దానిపై చర్చించామని, గత ప్రభుత్వం సకల జనుల సర్వే నిర్వహించిన ఆ నివేదిక బహిర్గత పని చేయలేదని పొన్నం తెలిపారు. 3 తారీఖు ఫలితాలు వచ్చినా మంత్రివర్గ ప్రమాణ స్వీకారం 7 తారీఖు చేసింది కాబట్టి ప్రభుత్వం 7వ తారీఖు నుంచి లెక్క. శాసనసభ్యులుగా 9 తారీఖు ప్రమాణ స్వీకారం చేసినాం. దాని తదుపరి జరిగినటువంటి కేబినెట్లో ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పినటువంటి గ్యారెంటీలన్నీ అమలు చేయాలనేటువంటి ఆలోచనతో చర్చ జరిగింది.
చర్చలో భాగంగా ఏమేమి ఎలిజిబిలిటీ ఇతరత్ర సమాచారం ఆనాడు సకల జిల్లా సర్వే జరిగిన తర్వాత ప్రభుత్వం దాన్ని బహిరంగపరచినటువంటి పరిస్థితుల్లో జరిగిన మార్పులు చేర్పులు అనేక ఉన్నటువంటి పరిస్థితుల్లో మరొకసారి యావత్ తెలంగాణ ప్రజల నుంచి ప్రజలకు ఎటువంటి భారం పడకుండా అప్లికేషన్లు కూడా ప్రభుత్వమే కొట్టించి ఇంటింటికి పంపి ఈ అప్లికేషన్ల ద్వారా గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్లు తీసుకునే ప్రక్రియ మొన్న నెల 28వ తారీఖు నుంచి ఇవాళతో ముగుస్తూ ఉంది. ఈ అప్లికేషన్ల ప్రక్రియలో ఉదాహరణకు పట్టణంలో దాదాపు 6,000 ఇళ్లుంటాయి. మొత్తం హుస్నాబాద్ నియోజకవర్గంలో 80 నుంచి 90,000 హౌస్ హోల్డ్స్ ఇళ్లుంటాయి. బీచ్ రోడ్ లో టాక్సీ పేయర్స్ హబ్ ను ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. బీచ్ రోడ్ సమీపంలోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన ఈ హబ్ ను ఢిల్లీకి చెందిన ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ అర్చనా చౌదరి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులు, సందేహాల నివృత్తి చేయడానికి ఈ హబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ హబ్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తోందని వారు తెలియజేశారు. They are also to be educated. So in a fun way, we have created many things for young children. అంగన్వాడీల సమ్మెపై ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 2ను జారీ చేయడాన్ని ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐవి తీవ్రంగా ఖండించారు. తక్షణమే జీవోను ఉపసంహరించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని 22 రోజులుగా శాంతియుతంగా జరుగుతున్న అంగన్వాడీల ఎస్మాను చట్ట పరిధిలోకి తీసుకువచ్చి సమ్మెను నిషేధించడం అప్రజాస్వామికమని అన్నారు. సమ్మె చేస్తున్న అన్ని యూనిట్తో పాటు చర్చలు జరిపి తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంక్షేమ పథకాలని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఓట్ల పథకాలుగా మార్చేశాయి. కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ అదే బడ్జెట్ అయినప్పుడు ఎన్నికల కోసం అని చెప్పి ప్రజలను మభ్యపెట్టడం కోసమని 9 గ్యారంటీలను ఒకైనా 6 గ్యారంటీలను ఒకైనా ఇట్లా హామీలు ఇస్తూ ఇవాళ ఆర్టీసీలో కర్ణాటకలో జరిగింది, తెలంగాణలో జరిగింది, తమిళనాడులో ముందు ప్రారంభించారు, లేకుంటే ఇక్కడ ఇంకో మహిళలకి ఉచితం చూసారా అనేటువంటి పద్ధతిలో మభ్యపెడుతున్న పరిస్థితి. అంటే అది ఆ రంగానికి సంబంధించిన బడ్జెట్ ఏమీ పెరగకుండా ఏదో మీకు ఇచ్చామంటే అంటే ఒక చోటేమో తగిలించడం, ఇంకో చోటేమో ఇచ్చానని చెప్పడం. ఈ యొక్క హామీల్లో ఈ యొక్క పథకాల్లో ఇదే కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల దీని ద్వారా ఏదో పెద్ద మార్పులు జరిగిపోతాయని చెప్పి అనుకోవడం. నువ్వు ఆర్టీసీ ధరలు పెంచడం మారి ఇక ఇవి ఇవ్వాల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.